మనమైతే ఇప్పుడు కర్ణాటక, త తెలంగాణలో ప్రారంభమైనటువంటిది మనకే వస్తది రేపు ప్రచారం. ఎవడో ప్రచారం బిగించేస్తాడు. ఇప్పుడు మన గ్యాస్ గురించి మొదట విపరీత ప్రచారం చేశారు. దాంతో పానిక్ బయింగ్ జరిగింది. పానిక్ బుకింగ్ జరిగింది. ఆ ఇంపాక్ట్ ఏమైంది? ధరలు పెరిగిపోయినాయి. బ్లాక్‌లో అమ్మడం ఎక్కువైంది. బ్లాక్‌లో అమ్ముతున్నారంటే గ్యాస్ ఉంటేనే గదా అమ్మేది. గ్యాస్ లేకపోతే బ్లాక్‌లో ఎట్లా దొరుకుతది? అంటే అర్థం ఏంటి? ఉండి ఈ వదంతుల ద్వారా బ్లాక్ చేయడం. రేపు పెట్రోల్, డీజిల్ అదే అవుతది. రాబోయేటటువంటి రోజుల్లో. ఇప్పుడు ఆ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, పెట్రోల్ అక్కడేమన్నా లేదా? డీజిల్ లేదా? దేశంలో విపరీతంగా ఉంది. పోనీ అదేమన్నా ఇంట్లో దాచుకునేదా పెట్రోల్, డీజిలు? కారులో ఇది. ఇప్పుడు అవసరం లేకపోయినా కారు ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా బండి ఫుల్ చేపిస్తున్నారు. ఎందుకు? ఉండదట, ఉండదంట అన్నట్టు. కొంతమంది డబ్బాలు పట్టుకెళ్ళి కూడా పోయించుకుంటున్నారట. తద్వారా ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఒకళ్ళు క్యూ లైన్‌లో ఉన్నారు. నిన్న సీఎన్‌జీకి సంబంధించినటువంటిది క్యూ లైన్‌లో ఉన్నారన్న ప్రచారం వచ్చాక ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఉండదంట అన్నట్టుంది. వాట్సాపుల్లో వీటిట్లో మెసేజ్‌లు ఆ పైన కొనేస్తున్నారు. ఇక ఆంధ్రాలో ఇప్పటిదాకా పానిక్ బై దీనికి రాలా. ఇప్పుడేమన్నా వస్తదని చూడాలి.